చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి. మహారాజా ఆనందగంజరాజు గారు వారి తాలూకా మానస చైర్మన్ వచ్చి సెక్రటరీగా వచ్చి ఏమన్నారు అంటే, ఎవరు విద్యార్థులు లేరు సంగీత కళాశాలలో, ఒకే ఒక విద్యార్థి ఉన్నారు, కళాశాలను కొంచెం కొనసాగించడం కష్టంగా ఉంది, ఆలోచించండి అన్నప్పుడు, ఒక్క విద్యార్థి ఉన్న కళాశాలలో ఆ తరగతిని ఆ సబ్జెక్ట్ కొనసాగించవలసిందే, దానికి వెనకడ వేయవలసిన పని లేదు, ఎందుకంటే ఇది నాన్నగారి తాలూకా ఆశయం అని చెప్పి ఎంతటి గొప్ప విషయం ఉన్నది. మరి అటువంటి తత్వవేత్తలు అటువంటి మహనీయులు కూడా పుట్టినటువంటి ప్రాంతం. మరి రాజనీతిజ్ఞులుగా అదేవిధంగా ఫిలాసఫర్గా ఆయన ఇచ్చినటువంటి సందేశం మన భారతదేశానికి అయితే ఉండే, ప్రపంచానికి అయితే ఉండే ఒకే ఒకటి, సత్యమేవ జయతే. అదేవిధంగా ఉత్తమ ప్రవర్తన, మరి కట్టుకున్నటువంటి బట్ట, మరి తిరిగినటువంటి అదే ఆదర్శంగా నడిచినటువంటి నడవడిక, మరి నాటి సమాజానికి ఆదర్శంగా